రావయ్యా. బాబు గారు, ఇగో పాపకు స్నానం చేయించి పట్ల. అలాగేనయ్యా, వెళ్ళమ్మా. ఎవరా పిల్ల? చనిపోయిన మళ్ళీ చెల్లెలు. ఆ దరిద్రాన్ని ఇంటికి ఎందుకు తీసుకొచ్చావు? పశ్చాత్తాపంతో ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి. విక్రమ్, ఎవతో వ్యభిచారిణి? Stop it! ఆ అమ్మాయి వ్యభిచారిణి కాదు. అవునని నిరూపించావుగా. నో, మీరే నా చేత అలా చెప్పించారు, అమ్మాయిని చంపించారు. అది చస్తే భూమికి భారం తగ్గుతుందే గాని మన వృత్తి ధర్మానికి ఘోరం కాదు. మనుషులు చంపే వృత్తి ధర్మం మనకెందుకు డాడ్? మన స్టేటస్ ని కాపాడుకోవటానికి. స్టేటస్? ఒక్కరి చేత అయినా నువ్వు చేస్తుంది న్యాయం అని గౌరవించబడలేని స్టేటస్, అందరి చేత అసహించుకుంటూ చీకొట్టించుకుంటున్న స్టేటస్, సాటి మనుషుల మాన ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న స్టేటస్. ఇలాంటి స్టేటస్ నాకు అక్కర్లేదు డాడ్. ఐ హేట్ ఇట్. ఐ వాంట్ ఇట్. ఎస్, నాకు కావలసింది నువ్వు సాధించి తీరాలి. సాధించి ఏం చేయాలి? సచ్చిన తర్వాత సమాధి మీద ఈ అంతస్తుల్ని స్టేటస్ ని కుప్పలు కుప్పలుగా పోసి తగలెట్టాలా? చెప్పండి డాడ్. అట్లీస్ట్ ఒకరి అనురాగానికి ఆత్మీయతకి నోచుకొని మన జీవితాలు బతికున్న సవాల్ డాడ్. నీ సెక్రటరీ రూపని అవమానించిందనేగా నీ బాధ. దాన్ని మించిన అందగత్తెలు నీ పాదాల దగ్గర పడేస్తాను. రేపే భూపతి కూతురు అమెరికా నుంచి వస్తుంది, వెళ్ళి రిసీవ్ చేసుకో. నాకు కావాల్సింది మీరు చెప్పేవాళ్ళు, నేను కోరుకునేవాళ్ళు కాదు డాడ్, నన్ను కోరుకునేవాళ్ళు. మళ్ళీ చచ్చింది, మన పీడ వదిలింది. మీ పీడ విరగడ చేయటానికే వచ్చాను రా. ఎవరు నువ్వు? మాతో నీకేం పని? చెప్పు. నీతో కాదు, మీ ప్రాణాలతో. ఎక్కడో చూసినట్టు, నువ్వు ఎప్పుడో మా చెవిలో పువ్వెట్టినట్టు. వామో, ఇదేం గురువు, నువ్వు ఎందుకు కొడుతున్నావో చెప్పి కొట్టు, ఆనందంగా తింటారా అట్టు. వామో, తాళి మెడకు తగిలించుకోండి. వామో, సాక్ష్యం కూడా లేకుండా చంపడం అన్యాయం గురువా. మళ్ళీ కేసులో సాక్ష్యాలు తారుమారు చేసినందుకే ఈ ఉరి శిక్ష. వామో, ఆ రేపు నేను చేయలేదు, అసలు ఎట్టా చేయాలో నాకు తెలియదు, అంతా మా బ్రదరే. కావాలంటే నా చెవిలో పువ్వు మీద ఒట్టు, నన్ను వదిలేయి. చెప్పింది చెప్పినట్టు రాయకపోతే చిత్రహింసలు పెట్టి చంపుతాను. ఒరే బ్రదరు, వీడితో తను తినే కంటే ఊరే బెటర్. రాద్దాం. ఏ తప్పు చేయని సత్యహరిశ్చంద్రు లాంటి మా ఇద్దరిని కొట్టి చెవులో పువ్వు పెట్టి నేను చెప్పినట్టు రాయ్. రాస్తా, కొట్టకు, గోప కుయ్యమంటుంది. రాయ్. మళ్ళీ చావు కారకులమైన హరిగిరి అనే మేము, హరిగిరి అనే మేమిద్దరం పశ్చాత్తాపంతో కలిసి ఊరేసుకుంటున్నాం. పశ్చాత్తాపంతో జాయింట్ గా ఊరేసుకుంటున్నాం. మా చావుకి ఎవరూ కారకులు కారు. మా చావుకు ఎవరూ కారకులు కారు. ఆంబోతుల్లా పెంచి ఆడపిల్లల మీద కొదిలిన మీ బాబుల్ని తలుచుకుని తాళ్ళు తగిలించుకోండి రా. వీటి చేతులు కట్టు. ఆడు కట్ట. తప్పదు బెదరు, కట్టించుకో. నన్ను క్షమించు బెదరు, తప్పడం లేదు. అమ్మో, అస్తూల్స్ పడ్రా. కమాన్. అలాగే. చాలా మన దాని మీద ఎక్కించు. తగిలించుతాడు. ఒరే బ్రదరు, నీకు నా చేతులతోనే ఊరేస్తున్నందుకు నన్ను క్షమించరా. నల్లగొట్టలేదు, కళ్ళు మూసుకో. నీ మీద కూడా తగిలించుకో. మీరు ఈ పని చేస్తారని నేను ముందే ఊహించాను. దోషులను రక్షించడానికి మీరు వస్తారని నేను ఊహించాను. వీళ్ళు దోషులు కారని న్యాయస్థానం నిర్ణయించింది. వీళ్ళు దోషులను నేను నిర్ణయించాను, వీళ్ళు ఒప్పుకున్నారు. అవును, వీడు ఒప్పుకున్నాడు, నాకేం తెలీదు. నోర్మై, మనం ఎప్పుడు ఒప్పుకున్నాం? అవునవును, మాకేం తెలీదు. తన్ని మరీ ఒప్పించాడు. ఇప్పుడేమంటారు? నా చేతి నుంచి వీళ్ళు తప్పించుకోలేరు. మీరు నా చేతుల్లో నుంచి తప్పించుకోలేరు. ఇప్పుడే మిమ్మల్ని అరెస్ట్ చేయగలను. ఏ చట్టం ప్రకారం? అటెంప్టెడ్ మర్డర్ కేసు ప్రకారం. వీళ్ళు నన్ను హత్య చేయడానికి ప్రయత్నించారని, ఆత్మరక్షణ కోసం నేను ప్రయత్నించానని కోర్టులో సాక్ష్యాలు ప్రవేశపెట్టే మీ కేసేమవుతుంది? నీతి అవినీతి ఒకటే అవుతుంది. అవినీతి లేని నిజాయితీ మీలో ఉంది కాబట్టే ఆ గౌరవంతో వీళ్ళని వదిలేస్తున్నాను. మరొకసారి చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోరనే నమ్మకంతోనే మిమ్మల్ని వదిలేస్తున్నాను. నాకు నేనుగా లొంగిపోతే తప్ప మీ లాఠీలు, తూటాలు, సంకెళ్ళు నా నీడను కూడా తాకలేవు. థ్యాంక్స్ మేడం, చావకుండా మమ్మల్ని కాపాడినందుకు. కానుగ్గా నా చెవిలో పువ్వు. అతను అరెస్ట్ చేయకుండా ఎందుకు వదిలారు? మిమ్మల్ని ఎందుకు వదిలాను అందుకే. ఏమండి, మీ చెడు వ్యాపారం